బ్రేకింగ్లో చూస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. నిర్మాణ రంగ సంస్థ నిర్లక్ష్యమే దీనికి కారణమని కమిటీ నిర్ధారించింది. నిర్మాణంలో సాంకేతిక నాణ్యత లోపాలు నిపుణుల కమిటీ గుర్తించింది. ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసింది. నష్టపరిహారం రికవరీ అంశంపై కమిటీ సైతం చర్యలకు సూచన చేసింది. త్వరలోనే ఎల్ఎన్టీకి షోకాజ్ నోటీసులను ప్రభుత్వం జారీ చేయనుంది. సంస్థ స్పందనను బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ, అన్నారం నిర్మాణ సంస్థ ఆప్కాన్స్, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగాకు విజిలెన్స్ నోటీసులు జారీ చేసింది. బ్యారేజీల పునరుద్ధరణ ఖర్చులు భరించాలని ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. నిర్మాణ రంగ సంస్థ నిర్లక్ష్యమే కారణమని కమిటీ నిర్ధారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ కాళేశ్వరం ఇష్యూ చాలా పెద్ద ఇష్యూగా మారింది. అండ్ దీనికి సంబంధించి తాజాగా నివేదిక వచ్చిందంటున్నారు. అండ్ మోరోవర్ ఆయా నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేయాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. పెద్ద ఎత్తున బ్యారేజ్ ఇప్పటికే కుంగిపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక కమిటీలు వేసింది. ఒకటి నిపుణుల కమిటీతో పాటు ఒకటి విజిలెన్స్ కమిటీ, మరోవైపు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. అంటే చాలా వరకు వీటికి సంబంధించిన రిపోర్ట్లు ఇప్పటికే అందాయి. ఈరోజు నిపుణుల కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంది. ఇప్పటికే మనం చూసాం, పిసి ఘోష్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ కమిటీ దాదాపు 665 పేజీల నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో చాలా అంశాలు కూడా పొందుపరిచింది. దీంతోపాటు విజిలెన్స్ కమిషన్ కూడా అదే అంశాలు కూడా పొందుపరిచింది. ఈరోజు నిపుణుల కమిటీ కూడా అదే అంశాలను కూడా పొందుపరుచు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి నిర్మాణ సంస్థలే దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. నిర్మాణ రంగంలో వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వారు తీసుకున్నటువంటి నాణ్యత లోపమైనటువంటి పనులు చేపట్టడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కావచ్చు మొత్తం కుంగిపోయింది అనేటువంటి వాదన అటు నిపుణుల కమిటీ వేసింది. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థకు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వారికి నిర్మాణ ఖర్చు మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకు ఎవరైతే నిర్మాణం చేపట్టిరో వారే ప్రాజెక్టు సంబంధించినటువంటి పునరుద్ధరణ అంటే రిపేరింగ్ మొత్తం కూడా వారే చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా కమిటీ ప్రభుత్వానికి సూచనలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పటికే మనం చూసాం, గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా చాలా నవయుగ కంపెనీ అయితే సుందిళ్ల ప్రాజెక్ట్ నిర్మించిన నవయుగ కంపెనీ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, మరోవైపు అన్నారం నిర్మాణం చేస్తున్నటువంటి ఆప్కాన్ సంస్థ, ఈ అందరూ కూడా విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే నివేదికలు ఇచ్చింది, నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులకు ఇప్పటివరకు అయితే ఎవరు రిప్లై ఇవ్వలేదు. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నిపుణుల కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన జరిగింది. మొత్తం నష్టపరిహారం రికవరీ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా అటు నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చెందింది. ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారో ఎల్ఎన్టీ సంస్థ ఖచ్చితంగా వారే మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, వారే మొత్తం ఖర్చును భరించాలి. ఒకవేళ అలా భరించకపోతే మాత్రం ఖచ్చితంగా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే అటు ఎల్ఎన్టీ సంస్థకు నోటీసులు కూడా చదువు చేసింది. మరి చూడాలి, ఆ నోటీసులకు ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా దీనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే కనబడుతుంది. మరోవైపు గతంలో పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా దాదాపు 665 పేజీల నివేదికను ఇచ్చింది. ఈ 665 పేజీల నివేదికలో కూడా అనేక అంశాలను కూడా అటు పిసి ఘోష్ కమిషన్ వెల్లడించడం. దీన్ని సవాల్ చేస్తూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పిసి ఘోష్ కమిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం అన్ని కమిషన్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, విజిలెన్స్ నివేదిక కావచ్చు, ఇప్పుడు నిపుణుల కమిటీ నివేదిక అన్ని బేస్ చేసుకున్న తర్వాతనే అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ చేత, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే శాసనసభలో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించారు. కానీ సిబిఐకి ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు సిబిఐ మాత్రము దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం, ఇప్పటివరకు రాష్ట్రానికి సిబిఐ రాకపోవడం కూడా కొంత రాజకీయంగా విమర్శలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఇప్పుడు పీసీ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు మరోవైపు ఇప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.